శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్య నక్షత్రమస్యైదస్రస్తురంగమః ఆద్యస్తురంగస్తురగ అశ్వో వాజీ హయో హరి. 2025 సంవత్సరం జనవరి నెల నుండి డిసెంబర్ వరకు ఈ సంవత్సరం ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మాస ఫలితాలు ముందుగా జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పబడతాయి. అయితే ఈ సంవత్సరాలు ఎట్లా ఉన్నాయో ముందుగా చెప్పుకుందాం. 2024, 25, 26 ఈ సంవత్సరాలన్నీ కూడా పూర్తిగా పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ ఉండటం చేత ప్రతి వాళ్ళకి అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగరీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ అందరికీ కూడా ప్రతి దాంట్లో సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల నుండి తప్పుకోవాలంటే జాగ్రత్త, అతి జాగ్రత్త కూడా అవసరం. ఎక్కడా కూడా పొరపాటును కూడా అనవసరమైన ఖర్చు కాకుండా ఎంతో జాగ్రత్త పడితేనే ఈ సంవత్సరాలు బాగా బయటపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా జనవరి నెల మేషరాశి జనవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 25వ సంవత్సరం 2025 సంవత్సరం జనవరి నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, మేషరాశికి కుజగురువులు ఇద్దరు కూడా పూర్తిగా బాగాలేరు. ఈ కుజగురువు బాగుండకపోవడం చేత ఏమవుతుందంటే సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎట్లా అంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఈ 3 గ్రహాల్లో 12 కానీ, 1 కానీ, 2 కానీ ఉండేటట్లయితే ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇల్లు కానీ, వృత్తి చేసే చోట కానీ విపరీతమైన డబ్బు ఖర్చు అవుతుంది. ప్రాణానికి ఎట్లా బతకాలి, మనం బతకలేము, ఎట్లా బతుకుదాం, తినటానికి, ఉండటానికి, చేయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటి బాధ, ఎప్పుడు ప్రాణం పోతుందా అన్నంత భయంకరమైన బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కుజగురువులు బాగాలేరు. బాగున్న గ్రహాలు ఉండి కూడా ఉపయోగం లేదు. శని, శుక్రుడు, బుధుడు, కేతువు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నారు. అయితే వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి. తర్వాత మీరు ఏదైనా కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నది, ఇల్లు కానీ, ఆస్తులు కానీ, బంగారం కానీ, పొలాలు కానీ, ఏవైనా సరే వాహనాలు కానీ కొనాలనుకున్నవి ఏమన్నా ఇన్నాళ్ళ నుంచి కొనలేకపోతే కొనగలుగుతారు. తర్వాత కేతువు వల్ల మీ యొక్క పద్ధతులన్నీ బాగుంటాయి. మీరు చెప్పింది అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి మీ వ్యాపారాన్ని కానీ, మీ ఉద్యోగాన్ని కానీ జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. ఇవన్నీ సక్రమంగా మీకు ఉండాలి అంటే ఇప్పుడున్న పరిస్థితి కుజ గురువులు బాగాలేరు. అందువల్ల మీరేం చేయాలంటే ముందుగా మీ జాతకం చెప్పించుకొని మీ జాతక రీత్యా మీరు ముందు నడవాలి. ఇది గోచారం. గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి 25 వంతులే వస్తుంది. ఈ చెప్పేది 25 వంతులే. మిగతా 75 వంతులు జన్మ నక్షత్రం కాదు, జన్మ లగ్నం. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం జన్మ లగ్నం వస్తుంది. ఇప్పుడు చెబుతుంది గోచారం. తర్వాత గ్రహచారం అంటారు. గ్రహచారం పుట్టిన టైంను బట్టి వచ్చేది, అది వేరేగా చూడాలి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా లేని పక్షంలో హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఈ 24, 25, 26 సంవత్సరాలు పూర్తిగా బ్యాడ్గా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్త పడటం మంచిది. ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా అనారోగ్య సమస్యలు కానీ,
వృత్తిలో ఆదాయం కానీ, వ్యవహారాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, భార్య భర్తల ప్రతికూలత కానీ, వివాహం కాకపోయినా సరే, వివాహం అయిన తర్వాత సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా సరే వెంటనే మీ జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. స్వస్తి.